హెల్త్ న్యూస్ మీకోసం. దెబ్బతిన్న కిడ్నీ తిరిగి కుదురుకుంటే ఎంత బాగుంటుందో కదా. అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి ఇలాంటి ఆశలెన్నో రేకెత్తిస్తోంది. స్వల్పకాలంలో ఉప్పు తక్కువ ఆహారం తినటం, శరీరంలోని ద్రవాల మోతాదుల్ని తగ్గించడం ద్వారా ఎలుకల కిడ్నీల్లోని కొన్ని కణాలు మరమ్మతు అవుతున్నట్లు, కిడ్నీ తిరిగి పునర్జీవం పొందుతున్నట్లు బయటపడింది. కిడ్నీలోని మాక్యులా డెన్సా అనే భాగంలోని కణాలు ఇందుకు దోహదం చేస్తుండటం గమనార్హం. ఈ కణాలు ఉప్పును గుర్తించడం, రక్తం వడపోత, హార్మోన్ల విడుదల వంటి కీలకమైన పనులను పర్యవేక్షిస్తాయి. ఇవి కొద్ది సంఖ్యలోనే ఉన్నప్పటికీ దెబ్బతిన్న కిడ్నీ కణాల పునర్జీవనంలో గణనీయమైన పాత్ర పోషిస్తూ ఉండటం విశేషం. కిడ్నీ విఫలమైతే డయాలసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. దీనికి పరిష్కారం కనుగొనే దిశగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోని కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకుల బృందం సంప్రదాయేతర పద్ధతిలో అధ్యయనం నిర్వహించింది. దెబ్బతిన్న కిడ్నీలు పునర్జీవం కావటంలో ఎందుకు విఫలమవుతున్నాయో అనే దానికి బదులు అసలు కిడ్నీలు ఎలా పరిణామం చెందాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చేపల్లోని ఆదిమ కిడ్నీల నిర్మాణం రాను రాను ఉప్పుతో పాటు నీటిని మరింతగా సంగ్రహించుకునేలా సమర్థంగా తయారైంది. జీవులు ఉప్పుతో కూడిన సముద్రం నుంచి పొడి వాతావరణంలోకి విస్తరించే క్రమంలో ఇది తప్పనిసరైంది. ఇందులో భాగంగానే పక్షులు, క్షీరదాల కిడ్నీల్లో మాక్యులా డెన్సా భాగం ఏర్పడింది. జీవుల మనుగడకు ఇది తోడ్పడింది. సరిగ్గా దీన్ని అనుకరించడానికే శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఎలుకలకు 2 వారాల పాటు తక్కువ ఉప్పు ఆహారం, అలాగే ఉప్పు ద్రవాలను మరింత తగ్గించే ఏసీఈ ఇన్హిబిటార్ రకం మందుల్ని ఇచ్చారు. దీంతో మాక్యులా డెన్సా కణాల పునర్జీవం మొదలైంది. ఈ భాగం నుంచి వచ్చే సంకేతాలను నిలువరించే మందులతో పునర్జీవ ప్రక్రియను అడ్డుకోవచ్చని బయటపడింది. అంటే కిడ్నీ కణాల మరమ్మతుల్లో మాక్యులా డెన్సా కీలక భూమిక పోషిస్తున్నట్లు గట్టిగా రుజువైంది. ఈ కణాలను పరిశోధకులు విశ్లేషించగా వీటి జన్యు నిర్మాణాలు నాడీ కణాలను పోలి ఉన్నట్లు తేలడం ఆశ్చర్యకరం. ఎందుకంటే చర్మం వంటి ఇతర భాగాల పునరుత్తేజంలో నాడీ కణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఉప్పు తక్కువ గల ఆహారంతో ఎలుకల్లో CCN1 వంటి కొన్ని ప్రత్యేక జన్యువుల నుంచి వెలువడే సంకేతాలు పెంపొందుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు బాధితుల్లో CCN1 జన్యువు పనితీరు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.